నార్మల్గా ఉండేదా? చూస్తున్నాం కదా, ఓనర్ ఇంచుమించుగా 1 ఇయర్ అవుతుంది. ఆయన చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇవాళ మార్చి 30 డేట్ అయితే, మార్చి 29వ తేదీ 2025లో ఈ ఫ్లాట్ని అయితే వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రెంట్కి ఇచ్చామని చెప్తున్నారు. అదే రోజు ఇదే ఫ్లాట్లో హత్య జరిగినటువంటి ఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల దర్యాప్తు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ విస్తుపోయే నిజాలు ఎన్నో బయటకు వస్తున్నటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించి ఇక్కడ చాలామంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు సార్, వీళ్ళకి సంబంధించి అసలు ఏమన్నా వివరాలు తెలుసా? అసలు ఏంటి? మా మాయగారిది అండి బిల్డింగు. ఇతను 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాను, నేవీలో పనిచేస్తున్నారు. మొన్న అలా ఆవిడ డెలివరీకి వెళ్ళిందంట. డెలివరీకి వెళ్ళి యాప్లో బుక్ చేసుకున్నాడు, అమ్మాయిని బుక్ చేసుకుని రప్పించుకొని ఈ కార్యక్రమం ఇలా చేయడం మా వార్డులో కూడాను. నేను టీడీపీ లీడర్ ఇక్కడ, మా వార్డులో జరగడం మాకు ఇదే ఫస్ట్ టైం. ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగడం అంటే మాకు తెలియదు. ఎక్కడో టీవీలో చూడడం పలానా దగ్గర జరిగిందని తెలియడం, కానీ మా వార్డులోనే మా గాజువాకలో జరగడం చాలా దారుణమని మేము కూడా బాధపడుతున్నాం. అసలు ముక్కలుగా నరికేసినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది ఇది.